నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఎంతో ప్రాచీన చరిత్ర, ప్రాముఖ్యతను కలిగి ఉన్న దేవాలయాల్లో ప్రసాదం సాంప్రదాయం క్రమక్రమంగా మారుతోంది. కొన్ని టెంపుల్స్ మొక్కులకు అనుగుణంగా పిజ్జా, బర్గర్, పానీపూరి వంటి పదార్థాలను ప్రసాదంగా అందిస్తున్నాయి. ఇలాంటి రెండు ఆలయాలు ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ఆధునిక ఆహారాలను ప్రసాదంగా అందించడం వెనుక కారణాలేంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. మనకు గుడిలో ప్రసాదం అంటే కొబ్బరికాయ, లడ్డు, పులిహోర లేదా పాయసం గుర్తుకు వస్తాయి. కానీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నో ఆలయాలు సాంప్రదాయానికి భిన్నంగా ప్రజెంట్ అందుబాటులో ఉన్న జంక్ ఫుడ్ను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గుజరాత్లోని రాజ్కోట్, చెన్నై సమీపంలోని రెండు ప్రసిద్ధ ఆలయాల్లో పిజ్జా, బర్గర్లు, శాండ్విచ్లు, పానీపూరి, కూల్ డ్రింక్స్ను ప్రసాదంగా అందిస్తున్నారు. దీని వెనుక ప్రత్యేకమైన కారణం ఉంది. అది కన్నబిడ్డలపై పేరెంట్స్కు ఉన్న ప్రేమ, వారి దీర్ఘాయువు కోసం చేసిన ప్రతిజ్ఞ. తమిళనాడులోని చెన్నైకు సమీపంలోని పడప్పాయిలో జయదుర్గా పీఠం ఆలయం ఉంది. ఇక్కడ పిజ్జా, బర్గర్లు, శాండ్విచ్లు, పానీపూరి, కూల్ డ్రింక్స్ దేవతలకు నైవేద్యంగా పెడతారు. అంతేకాదు, భక్తులు తమ పిల్లల పుట్టినరోజులను టెంపుల్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజున స్పెషల్గా కేకును కట్ చేసి ప్రసాదంగా పంచుతారు. ఈ ఆలయంలోని అన్ని ప్రసాదాలను ఆలయ పవిత్ర వంటగదిలోనే తయారు చేస్తారు. దీనికి FSSAI సర్టిఫికెట్ కూడా ఉంది. ఇదే తరహాలో గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలోని రపుతానా గ్రామంలో జీవికా మాతాజీ ఆలయం ఉంది. సుమారు 60 నుంచి 70 ఏళ్ల క్రితం ఈ టెంపుల్ స్థాపించారని సమాచారం. ఈ ఆలయంలో తల్లులు తమ బిడ్డల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. గతంలో ఇక్కడ చక్కెర, కొబ్బరితో చేసిన సాధారణ ప్రసాదమే ఉండేది. కానీ గుడికి వచ్చే పిల్లలు సాంప్రదాయ స్వీట్లను తినడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. వద్దంటూ మొండికేసేవారు. అందుకే సంతోషంగా గుడికి వచ్చే పిల్లలకు వారికి ఇష్టమైన ప్రసాదం పెట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పిజ్జా, బర్గర్, శాండ్విచ్, పానీపూరిని ప్రసాదాలుగా అందజేస్తున్నారు. ఈ ఫుడ్ను స్వయంగా తీసుకువచ్చి దేవతకు నైవేద్యంగా సమర్పించి తిరిగి వాటిని పిల్లలకు సంతోషంగా పంపిణీ చేస్తుంటారు. ఈ రెండు దేవాలయాల్లో ఇలాంటి ఫుడ్స్ను నైవేద్యంగా, ఆ తర్వాత ప్రసాదంగా పెట్టడానికి ఒకటే కారణం. ఇష్టంగా తినే పదార్థాలను ఆ భగవంతుని ప్రసాద రూపంలో తింటే పిల్లలు ఆరోగ్యంగా, దీర్ఘాయువుతో ఉంటారనే నమ్మకం. అందుకే దేవత కూడా పిల్లలకు ఇష్టపడే ఈ ఆహారాన్ని నైవేద్యంగా అంగీకరిస్తుందని భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీనివల్ల పిల్లలు కూడా చాలా సంతోషంగా ఆలయానికి వస్తారు. అటు కన్నతల్లులు తమ బిడ్డల కోసం చేసే ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది. ఈ విధంగా మారుతున్న కాలానికి తగినట్లుగా కొన్ని దేవాలయాలు కూడా నూతన సాంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు.